నేటి కథ అనగనగా చిన్న రాజు మరియు 7 చేపలు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి 7 కొడుకులు ఉండేవారు. ఒక సూర్యకాంతి ఉదయం కొడుకులు ఒక ప్రత్యేక సరస్సుకు వెళ్లి 7 ప్రత్యేక చేపలను పట్టుకున్నారు. వీరు ప్రజలతో ఉత్సాహంగా నవ్వుతూ ఆడుతూ చేపలు పట్టారు. పొడుగు రోజుల తర్వాత చేపలను ఎండలో ఉంచారు. 6 కొడుకుల చేపలు త్వరగా ఎండిపోయాయి. కాని చిన్న కొడుకి చేపలు ఇంకా తడిగా ఉన్నాయి. అతను భ్రమగా చూశాడు మరియు చేపను అడిగాడు, ఎందుకు నీవు ఎండడం లేదు? ఆశ్చర్యంగా చేప మాట్లాడింది, మపై గడ్డివాము నీడా ఛాయ పడింది. దాన్ని జాగ్రత్తగా ఎత్తకపోతే నేను ఎండటం కష్టమే. చిన్న కొడుకు తల తిప్పి గడ్డివామును అడిగాడు, గడ్డివాము, నా చేపలపై నీ ఛాయ ఎందుకు పడింది? గడ్డివాము మృదువుగా కదిలి చెప్పింది, గోవు నన్ను తినలేదు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. అతను ఆసక్తిగా గోవుకు పరుగెత్తి అడిగాడు, గోవు, ఎందుకు నన్ను తినలేదు? చిన్న కొడుకు గోవు దగ్గరాకు కదిలి అడిగాడు. గోవు తన పెద్ద కనులను కదిలి చెప్పింది, నా యజమాని నాకు ఎలాంటి గడ్డి ఇవ్వలేదు. చిన్న కొడుకు యజమాని వద్దకు పరుగెత్తి అడిగాడు, ఎందుకు గోవుకు గడ్డి ఇవ్వలేదు? యజమాని నిదానంగా చెప్పాడు, నా బాబు ఎడతెగకుండా ఏడుస్తుండు, అందుకే గడ్డి ఇవ్వలేకపోయాను. చిన్న కొడుకు ఆ చిన్నారికి దగ్గరగా వెళ్లి జాగ్రత్తగా అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నారి తన చెవికి చూపుతూ చెప్పింది, ఒక చిన్న చీమ నన్ను కొట్టి చాలా వేపలా నొప్పి ఉంది. చిన్న కొడుకు ఆ చీమను అనుసరించి జాగ్రత్తగా అడిగాడు, ఎందుకు నిన్ను కొట్టావు? చీమ చిర్రుపుగా పలకింది, ఎవరైనా నా అందమైన తోరలో చెయ్యి పెడితే వారిని నేను తప్పక కొడతా. చిన్న కొడుకు ఒక క్షణం ఆగి నవ్వాడు. అతనికి ఒక్కసారిగా అర్థమైంది, ఈ ప్రపంచంలో అన్ని విషయాలు అనుసంధానమై ఉన్నాయని. ఒక చిన్న చీమ కొట్టడం, చిన్నారి ఏడుపు, గోవుకు గడ్డి ఇవ్వని కారణం, గడ్డివాము నిలిచిపోవడం, అతని చేపలు ఎండకపోవడం, ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధమున్నాయి. చిన్న కొడుకు జాగ్రత్తగా గడ్డివామును ఎత్తి గోవుకి సౌమ్యంగా మాటలు చెప్పాడు. చివరికి అతని చేపలు సూర్యకిరణాల కింద పూర్తిగా ఎండిపోయాయి. అప్పటినుంచి చిన్న కొడుకు ఒక విశేష పాఠం నేర్చుకున్నాడు, చిన్న పనులు కూడా ప్రతిఫలాలు ఇస్తాయి. సమస్యలను సహనం, ప్రేమ, అవగాహనతో పరిష్కరించాలి. కోపం లేకుండా జాగ్రత్తగా, సానుకూలంగా ప్రయత్నిస్తే విజయం సాధ్యం. నైతిక ప్రతి పని ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. చిన్నది అయినా అవగాహనతో పరిశీలించండి, ఆలోచించి స్పందించండి. సహనం, జాగ్రత్త, ప్రేమ ఉంటే కష్టాలను సులభంగా పరిష్కరించవచ్చు.